ఏంటి అందరూ ఇలా ఇబ్బందిగా కూర్చున్నారు? ఏంటి ప్రకాశం, కూర్చోవడానికి ఏమైనా ఇబ్బందిగా ఉందా? అబ్బే అదేం లేదమ్మా. ఉన్నా నువ్వు నోరు తెరిచి చెప్పవు గాని. ఒరే సత్యం, నేనెప్పటినుంచో చెప్తున్నాను, ఈ ఇల్లు ఇరుగ్గా ఉంది, వేరే ఇల్లు ఏదైనా చూడు, మారిపోదాం అని. ముందు నువ్వా పని చెయ్యి. ఏవండి, మనం చూసిన కొత్తిల్లు గురించి అందరికి చెప్పేద్దామా? వద్దు, మనకి పెళ్ళయ్యాక చెప్దాం. నువ్వు సైలెంట్గా ఉండు. నమస్కారం అమ్మా. రండి బ్రహ్మయ్య గారు. నమస్తే సత్యం గారు. నమస్తే. నమస్తే ప్రకాశం గారు. నమస్కారం అండి. బ్రహ్మం గారు వెళ్ళి కుర్చీలో కూర్చోండి. పర్లేదు సత్యం గారు, నాకు కిందే కంఫర్ట్గా ఉంది. బ్రహ్మయ్య గారు చెప్పండి అమ్మా. 2 రోజుల్లో తెస్తానని చెప్పి ఇన్ని రోజులయ్యిందేంటి? తప్పుగా అనుకోకండి అమ్మా, మంగళసూత్రాలు చేయడానికి చేతులు సహకరిస్తే మాత్రం సరిపోదమ్మా. దానికి మనస్ఫూర్తిగా ఏకాగ్రత కూడా కావాలి. పైగా ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా తోడవ్వాలి. అందుకే సూత్రాలు చేయడం అనేది నాకు ఆ అమ్మవారు శాసించిన పనిగా భావించి చేస్తానమ్మా. అందుకే కొంచెం ఆలస్యమైంది. అమ్మాయి అబ్బాయి కన్నతల్లుల మంగళసూత్రాలిచ్చి వాటిని కరిగించి తయారు చేయమని చెప్పాను. వాళ్ళ ఆశీస్సులతో పాటు ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలని గుడిలో పూజ జరిపించి పని ప్రారంభించాను.